తాను ప్రస్తావించిన విషయాలనే కాగ్ రిపోర్ట్ చెప్పిందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది చేసిన ఖర్చు 2,49,096 కోట్లు అని తెలిపారు ఆయన. కూటమి పాలనలో రాబడి తగ్గిందన్నారు వైఎస్ జగన్. మొదటి బడ్జెట్లో తాను పెట్టినప్పుడే అయ్యా చంద్రబాబు గారు వీటికి సంబంధించి సమాధానాలు ఉన్నాయా అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు చివరికి కాగ్ రిపోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నేను ఏదైతే వివరాలు అయితే చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు గారి కూటమి చేస్తా ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. ఇన్ఫాక్ట్ చంద్రబాబు గారి ఆర్థిక విధ్వంసం ఎలా ఉంటుంది అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. మా ప్రభుత్వ హయాంలో మా చివరి ఏడాది కూడా రెవెన్యూ లోటు 38,682 కోట్లు మాత్రమే. అక్కడ నుంచి మా హయాంలో చివరి ఏడాదిలో రెవెన్యూ లోటు 38,682 కోట్లు ఉంటే ఆయన హయాంలో రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్లకు ఎగబాకింది. ఇక 2023-24లో అంటే మా ప్రభుత్వ హయాంలో ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పులు మేము చేసింది ఎంత అని చూస్తే 60,285 కోట్లుగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి హయానికి వచ్చేసరికి 24-25 ఆ సంవత్సరానికి సంబంధించి ఫిజికల్ డెఫిసిట్ అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అప్పులు ఎంత అంటే ఏకంగా 81,071 కోట్లు కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంకు మన హయాంకు తేడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది రాష్ట్రానికి రాబడులు తగ్గాయి. ఇంతకుముందు మా హయాంలో 1,73,767 కోట్లు ఉండేది. చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి 1,68,024 కోట్లు. రెవెన్యూ డెఫిసిట్ ఏకంగా 56% పెరిగింది. 38,682 కోట్లు మా హయాంలో ఉంటే ఏకంగా 60,285 కోట్లు ఆయన హయాంలో. రెవెన్యూ డెఫిసిట్ ఏకంగా 56% పెరిగింది.